కావాలని డిలే అనేది ఏమి ఉండదు. ట్రయల్ కోర్టులో ఎంత టైం పడింది, అపీల్స్ లో ఎంత టైం పడింది అంటే సూసైడ్ కి ప్రేరేపించిన సాక్ష్యం అనేది ఎక్కువ టైం పట్టినప్పుడు వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్ని ఎవిడెన్సెస్ ఉంటాయి. 100% అండి అగెన్స్ట్ ఉమెన్ కి ఆఫెన్స్ లలో. సార్, సినీ నటి ప్రత్యూష మర్డర్ కేసులో 24 ఏళ్ల తర్వాత తీర్పు రావడం అంటే న్యాయ వ్యవస్థ లోపమా? ఈ కేసు మొత్తం పరిశీలించిన తర్వాత అంటే మనకు చాలా మంది ఏమనుకుంటారంటే ఇన్ని ఏళ్ళ తర్వాత తీర్పు వచ్చిందంటే వాళ్ళు ఏం భావిస్తారంటే చాలా మంది ఇందులో లోపం ఉంది న్యాయ వ్యవస్థలో. ఎందుకంటే టెక్నాలజీ చాలా డెవలప్ అయిన ఈ పరిస్థితులలో కానీ న్యాయ వ్యవస్థలో ఎందుకు ఇంత లేట్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే ట్రయల్ కోర్టులో ఎంత టైం పడింది, అపీల్స్ లో ఎంత టైం పడింది అనేది ఇష్యూ. మనకు 2002 ఫిబ్రవరిలో ఆమె ఇన్సిడెంట్ జరిగింది. 2004లో మనకు అక్కడ వర్డిక్ట్ వచ్చేస్తుంది, అబెట్మెంట్ ఆఫ్ మర్డర్. అంటే ఇక్కడ ఏం చెప్పాలి అంటే మర్డర్ జరిగిందా, చనిపోవడానికి ప్రేరేపించినారా అనేది జరిగినది. ఎండ్ ఆఫ్ ద డే సెషన్స్ కోర్ట్ ఏం తీర్పిచ్చింది అంటే ఇతను మర్డర్ చేయలేదు, 306 ఐపీసీ కింద అంటే అబెట్మెంట్ ఆఫ్ మర్డర్ అంటే సూసైడ్ కి ప్రేరేపించినారు. ఇక్కడ ఏమైంది అంటే 5 ఏళ్ల జైలు శిక్ష ఇచ్చి ఒక 5,000 ఫైన్ ఇంపోజ్ చేస్తుంది అతని మీద. మన లోయర్ సెషన్స్ కోర్టు 2004లో అపీల్కి వెళ్తాడు అతను హైకోర్టుకు. నేను చంపలేదు, ఇది అబెండ్మెంట్ ఆఫ్ సూసైడ్ కూడా కాదు, నేను కూడా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, కాకపోతే నేను బతికానా ఆమె బతకలేదు అనే విషయంలో ఆమె వెళ్ళిపోతుంది. అక్కడ హైకోర్టు అన్ని పరిశీలించిన తర్వాత 2011లో 5 ఏళ్లను 2 ఏళ్లుగా చేస్తూ 50,000 ఫైన్ చేస్తారు. ఈ చనిపోయిన అమ్మాయి యొక్క తల్లి ఇద్దరు సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఈ అమ్మాయి తల్లి గారు ఏం చేస్తారు అంటే అతనికి శిక్ష చాలా తక్కువ చేసినారు, అసలు అతను మర్డర్ చేసినారు అని ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో అతను ఏం చేస్తాడంటే 2 ఏళ్ల శిక్ష కూడా నేను అర్హుడు కాదు, ఆమె చనిపోవడానికి నేను ప్రేరేపించలేదు, ఇద్దరం చనిపోదాం అనే ఉద్దేశంలో మేము నవక్రాన్ పురుగుల మందు తెచ్చుకున్నాము కొనుక్కున్నామని ఈయన అప్పీల్కి వెళ్ళిపోతాడు. అయితే సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది అంటే 2011లో వేస్తే 2026లో రిజల్ట్ రావడానికి కారణం ఏంటంటే 13 ఏళ్ల వ్యవధి లేదా ఒక 80,000 కేసులు చేసి ఉంటారు సుప్రీంకోర్టు. అన్ని అప్పీల్స్. సుప్రీంకోర్టుకు ఒక రోస్టర్ విధానం ఉంటుంది, ఏ కేసు ఎప్పుడు బెంచ్ మీదకి రావాలని. చాలా మందికి ఇది అర్థం కాదు. ఆ రోస్టర్ ప్రకారం అవి బెంచ్ మీదకి వస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఇంత స్పాన్ లో వాళ్ళకు 80,000 కేసులు చేసిండ్రండి. సుప్రీంకోర్టు ఏమి కావాలని డిలే అనేది ఏమి ఉండదు. నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ మనం ఏం కోరుకోవాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాల, జడ్జిలు పెరగాల, బెంచెస్ పెరగాలనేది కోరుకోవడంలో తప్పలేదు. కానీ ఇది కావాలని డిలే అయింది, న్యాయ వ్యవస్థల లోపమా అనేది కాదు. తర్వాత దీనిలో నెంబర్ ఆఫ్ అపీల్స్ వేసినారు. కేసు లోపలికి పోతే మునిస్వామి రిపోర్ట్ ఇస్తారు అన్నట్టు. మునిస్వామి అనే డాక్టర్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు మరి ఆయన ట్రయల్ చేయరు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, మరి లోయర్ కోర్టులో మీరు మెన్షన్ చేయాలి కదా, అప్పుడు ఎందుకు అంటే వాదోపవాదాలు బాగా జరిగినాయి అన్నట్టు. చివరికి మొన్న వర్డిక్ట్ వచ్చింది. కాకపోతే ఇచ్చిన తీర్పు ఏంటంటే హైకోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో దాన్ని ఖచ్చితంగా హెల్డ్ చేసింది అన్నట్టు. అది కరెక్ట్ జడ్జిమెంట్ అని ఇచ్చినది. వాళ్ళ మదర్ ఏదైతే ఎక్కువ శిక్ష చేయాలన్నది దాన్ని కొట్టేసింది. అక్యూజ్డ్ నేను నిర్దోషిని, ముద్దాయిని కాదు, నేనేం నేరం చేయలేదంటే అది కొట్టేస్తూ హైకోర్టు ఏదైతే ఇచ్చిందో అదే కరెక్ట్ అని సమర్థించిందండి. సార్, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైన్డ్ అన్న మాట ఈ కేసుకు వర్తిస్తుందా? అంటే జనరల్గా ఏమైతుందంటే అదే ఇప్పుడు దానికి చెప్పింది నేను క్లియర్గా. ఏంటి అంటే ట్రయల్ కోర్టు 2 years లోనే చేసింది. తర్వాత అపీల్స్లో అంటే అపీల్స్ హైకోర్టుకు ఫస్ట్ అపీల్ అని, సెకండ్కి ఇక్కడ సుప్రీంకోర్టుకు వీళ్ళు రావడం, సుప్రీంకోర్టులో ఒక 13 years పట్టడం, 13 ఏళ్లలో సుప్రీంకోర్టు చేసినప్పుడు ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద కేసే కదా. కాబట్టి దీనికి రోస్టర్ విధానంలో ఎప్పుడైతే బెంచ్ మీదకి వస్తుందో అప్పుడు టైం జరిగింది, ఎక్కువ వాదనలు జరిగినాయి. డిలేడ్ అని కాదు, జనరల్గా ఏంటంటే కొంచెం న్యాయ వ్యవస్థల ఫ్రేమింగ్ కావాలి. అపీల్కి ఎన్ని రోజులు ఉండాలి, ఎన్ని రోజుల్లో క్లోజ్ చేయాలని ఉంటే మంచిది అనేది అందరి అభిప్రాయం. ప్రజలు కూడా ఏమనుకుంటారు, ఇన్స్టాంట్ ఏదైనా ఇన్స్టాంట్ ఇవ్వాలా, మార్నింగ్ అయితే ఈవినింగ్ వరకు అయిపోవాలా అన్న ఇన్స్టాంట్ ఉంటుంది. కానీ ఆ న్యాయ ప్రక్రియలలో ప్రతి ఒక్కరిని విచారించాలి. కాబట్టి అపీల్స్ అనేది ఏంటంటే ట్రయల్ వేరు, అపీల్ వేరు. ట్రయల్ ఏమో ప్రతి ఒక్కటి వెరిఫై చేయడం, అపీల్ అనే దాంట్లో ఏమవుతుందంటే క్షుణ్ణంగా పరిశీలించాల్సి వస్తుంది. లోయర్ కోర్టులో అన్ని సక్రమంగా చేసినారా లేదా, సాక్షులను విచారించినారా లేదా, సీన్ ఆఫ్ అఫెన్స్ ఎలా, అన్ని చేయాలి కాబట్టి టైం పట్టేది. సార్, ఇంతకాలం కేసు నడవడం వల్ల సాక్ష్యాల మీద ఏమైనా ప్రభావం పడుతుందా? సాక్ష్యం అనేది ఎక్కువ టైం పట్టినప్పుడు వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జనరల్గా ఎట్లుంటుంది అంటే ఇప్పుడు చూడండి, ఆ కేసులోనే మునిస్వామి అనే డాక్టర్ ఎవరైతే రిపోర్ట్ ఇచ్చినారో కాలక్రమేణా ఆయన చనిపోయినాడు. ఇప్పుడు ఆయన విచారిద్దామని లేడు. సాక్షులు ఉండొచ్చు, వాళ్ళ హెల్త్ ఇష్యూలు ఉండొచ్చు, సాక్షుల అవైలబిలిటీ ఉండొచ్చు. కొన్నిసార్లు ఏమైందంటే మెడికల్ రిపోర్ట్స్ ఉంటాయి, కొన్ని ఎవిడెన్సెస్ ఉంటాయి, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి. అంటే కొన్ని రోజులు అన్ని భద్రపరచడం అనేది ఇబ్బందిగా పడుతుంటుంది. సో నేను అనేది ఏంటంటే మీరు అన్నట్టు ఎక్కువ టైం పడితే సాక్షులు తారుమారే అవకాశాలు కొంతవరకు ఉంటాయి. సార్, ఇలాంటి కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అవసరం అంటారా? 100% అండి. అగెన్స్ట్ ఉమెన్ కి ఆఫెన్స్లలో ఫాస్ట్ ట్రాక్ ఉంటేనే మంచిది. ఇప్పుడు ఎందుకంటే పోక్సోలో అయితే ఫాస్ట్ ట్రాక్ నడుస్తున్నాయి, రేప్ కేసులు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కిందకే వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ప్రజలు కోరుకునేది ఏంటంటే ప్రతి దాంట్లో టైం ఫ్రేమ్ అడుగుతున్నారు, కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో ఇవి విచారిస్తున్నారు. పోక్సో అండ్ రేప్ కేసెస్ కంపల్సరీ.